ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను తన సమాధానముతో నింపునుగాక. దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చు వాగ్దానము ఇది అయి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డారా, న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డారా, ఈ వాగ్దాన ఈ వచనాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ వాగ్దాన వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మును రక్షించదను, మిద్యానీయులను నీ చేతికి అప్పగించదను, జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ వాగ్దానమును దేవుడు యోవాషు కుమారుడైనటువంటి మరి మనిషే గోత్రికుడు అయినటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, అదేవిధముగా ఇశ్రాయేలీలను మిద్యానీయుల దాస్యత్వము నుండి విడిపించుటకును రక్షించుటకును దేవుడు ఏర్పరచుకున్నటువంటి పరాక్రమ బాలాఢ్యుడైనటువంటి గిద్యోనుకు దేవుడు ఆనాడు ప్రియా దేవుని బిడ్డలారా స్వయముగా ఇచ్చినటువంటి వాగ్దానము ఈ వాగ్దానమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, గిద్యోను మరి యోవాషు కుమారుడు, అదేవిధముగా మనిషి గోత్రానికి చెందినవానిగా మనం చెప్పుకోవడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే గిద్యోనికి దేవుడు ఇచ్చిన వాగ్దానం. అయితే దేవుడు ఏ మిద్యానీయుల నుండి ఇశ్రాయేలును రక్షించదనని వాగ్దానము చేసి ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ మిద్యానీయులు మరి వారితో కలిసి ఆనాడు పనిచేస్తున్నటువంటి అమాలేకీయులను వీరు ఇరువురు కూడా కలిసి ఇశ్రాయేలీలను 7 సంవత్సరాలు ప్రియా దేవుని బిడ్డలారా బాధించుచున్న వారిగా మనం వారిని చూడగలం. మరి బాధించుచున్న వారై వారు ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ ఒక 7 సంవత్సరాలు కూడా ఇశ్రాయేలీలను వారు ఎలా బాధించారు, ఎలా బాధించేవారు, బాధలకు గురి చేసేవారంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు చేతికి అంది వచ్చేటటువంటి పంటను వారి చేతికి అందకుండా పాడు చేయడమే ప్రియా దేవుని బిడ్డలారా ఈ మిద్యానీయులు అదేవిధముగా వీరితో కలిసినటువంటి అమాలేకీయుల పని అయి ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. అదేవిధముగా వారి చేతికి అంది వచ్చే పశువులను ఉండకుండా చేయడమే ఈ మిద్యానీయులు అమాలేకీయుల పని అయి ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 7 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మిద్యానీయులతో కలిసి ఇశ్రాయేలు మీదకు వచ్చేటటువంటి మరి యొక్క ప్రజగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. వారే అమాలేకీయులని. వీరు ఇశ్రాయేలీల శ్రమను దోచుకున్నటకు ఎప్పుడునూ ముందుండేవారై ఉండేవారు. ఎవరు? అమాలేకీయులు. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ మిద్యాను లేక మిద్యానీయులు అనేటటువంటి పేరుకి అర్థం ఏంటంటే కలహము అనే అర్థమునై ఉన్నది. వీరు ఇశ్రాయేలీలకు బద్ధశత్రువులుగా నాడు ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అదేవిధముగా అమాలేకీయులు వారి పేరుకి అర్థం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా నాకెడేవాడు లేక నాకెడి జనులని అర్థమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే మిద్యానీయులు కలహములు గల జనాంగముగా ఆనాడు ఉంటుండగా అమాలేకీయులు ఇశ్రాయేలీల యొక్క శ్రమను వారి కష్టాన్ని వారికి మిగలకుండా దోచుకునేటటువంటి వారిగా ఈ యొక్క మిద్యానీయులతో కలిసి పనిచేసిన వారిగా అమాలేకీయులను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి వీరి యొక్క సైన్యాలు విస్తారమైనవిగా మరి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 3 ద్వారా, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 12 ద్వారా మనకి తెలియపరచబడుతుంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ వాగ్దానాన్ని మరి మీ ముందుకు తీసుకుని వచ్చి ఈ విషయాలు ఇంత వివరముగా మీకు తెలియపరుస్తూ ఉన్నానంటే, ఒక వాగ్దానాన్ని మనం మరి ఆ వాగ్దానంలో ఉన్న ఆశీర్వాదాన్ని మరి మనం తెలుసుకోవాలి. ఆ వాగ్దానంలో ఎటువంటి దీవెన దేవుడు ఆనాడు మరి ఆయన వాగ్దాన రూపంలో ఇచ్చి ఆ దీవెనను తన ప్రజలకు ఇచ్చి ఉన్నాడో మనం తెలుసుకోవాలంటే, మరి ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు వాగ్దానం ఇచ్చాడో తన ప్రజలకి అనేటటువంటి విషయాలు మనం తెలుసుకోవాలంటే ప్రియా దేవుని బిడ్డలారా తప్పక ప్రతి వాగ్దానానికి సంబంధించిన వాక్య వివరణ వాక్య వ్యాఖ్యానము అనేది చాలా ప్రాముఖ్యమైనదని ప్రభు సేవకునిగా
మరి నేను మీకు తెలియపరచడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. కనుకనే ప్రతి వాగ్దానాన్ని వాక్యానుసారముగా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఎందుకంటే క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలు వాక్యాన్ని నేర్చుకోవాలి. వాక్యాన్ని నేర్చుకోలేనప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా మనం దేవుని యొక్క ఆ వాగ్దానాల్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఎలాంటి పరిస్థితుల నడుమ దేవుడు తన ప్రజలకు వాగ్దాన రూపంలో మాటిచ్చి వారి పట్ల దేవుడు ఎటువంటి అసాధ్యమైన కార్యాలు సుసాధ్యాలుగా చేశాడో ప్రియా దేవుని బిడ్డలారా మనకి తెలియపరచబడదు. కనుక మనకి తెలియపరచబడాలి. ప్రతి విషయం మనకు అర్థం కావాలంటే వాగ్దానానికి సంబంధించిన సందర్భ విషయాలతో పాటు మరి ఆ విషయాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని వివరంగా మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడే దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చినప్పుడు తన ప్రజలు ఎటువంటి సంతోషాన్ని ఆనందాన్ని విజయోత్సవాలు వారు అనుభవించారు విషయాలన్నీ మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఇలాంటి అంటే మిద్యానీయులు లాంటి కలహాలు వారు గొడవలకి కాలు దువ్వేటటువంటి మిద్యానీయులు ప్రియా దేవుని బిడ్డలారా, అదేవిధముగా ఇశ్రాయేలు కష్టాన్ని వారికి మిగలకుండా దోచుకునే అమాలేకీయులు ఈ మిద్యానీయులతో కలిసి వారు కూడా ఆనాడు ఇశ్రాయేలు మీద దాడి చేసే పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఇలాంటి వారి దాస్యత్వం నుండి ఇశ్రాయేలీయులను విడిపించదనని రక్షించదనని ప్రియా దేవుని బిడ్డలారా గిద్యోనుకు దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ వాగ్దానమును నెరవేర్చుటలో గిద్యోనుకు విశ్వాస సంబంధులకు అంతేకాకుండా శత్రువుల విషయమై అప్రమత్తంగా ఉండేటటువంటి ఆత్మీయ ధైర్యవంతులుగా దేవుడు ఏర్పరిచి ఇచ్చినటువంటి 300 మందిని నమ్మకమైనటువంటి సహకారులను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే మరి వారి యొక్క ఆధ్యాత్మికంగా వారు గిద్యోను చెప్పినట్లు యుద్ధానికి సిద్ధపడిన వారిని ఉత్సాహపరచుచు ముందుకు ప్రోత్సహించువారై ఉండేటటువంటి వారిగా వీరిని మనం చూస్తూ ఉంటాం. ఎవరిని అంటే ఈ 300 మందిని ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి అలాగా మరి ఆ యుద్ధం చేసేవారిని ప్రోత్సహిస్తూ ఆ యుద్ధములో వీరు కూడా వారితో పాటు కలిసి ముందుకు వెళ్ళినట్లు ప్రియా దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే యుద్ధములో మిద్యానీయులను అమాలేకీయులను తరిమి వారి యొక్క రాజులను హతమార్చిన వారిగా ప్రియా దేవుని బిడ్డలారా 3 గోత్రాలను మనం చూస్తుంటాం. నఫ్తాలి గోత్రమును, ఆషేరు గోత్రమును, మనష్షే గోత్రమును మనం చూస్తూ ఉంటాం. ఈ 3 గోత్రాలతో కలిసి ప్రియా దేవుని బిడ్డలారా ఈ 300 మంది ఆ యుద్ధంలో పాల్గొని ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని దేవుడు అక్కడ ఇచ్చాడు. నిజానికి శత్రువులను హతమార్చిన వారు, శత్రువులను తరిమివేసిన వారిగా ఈ 3 గోత్రాలను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ఆ విధముగా దేవుడు ఆధ్యాత్మిక రీతిలో ఈ యొక్క 300 మందిని మంచి నమ్మకమైన సహకారులుగా గిద్యోను చెప్పినట్లు చేసే సహకారులుగా దేవుడు వారిని ఇచ్చి ఆనాడు గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. ఈ విధంగా మరి మిద్యానీయులను వారితో కలిసి పనిచేసినటువంటి అమాలేకీయులను తరిమి వారి యొక్క అధిపతులను కూడా హతము చేయుటను దేవుని వాక్యంలో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ఈ విధంగా మిద్యానీయులపై ప్రియా దేవుని బిడ్డలారా అమాలేకీయులపై దేవుడు ఆనాడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు గిద్యోను నాయకత్వంలో 300 మంది ద్వారా మరి ఇశ్రాయేలు యొక్క 3 గోత్రాల ద్వారా దేవుడు గొప్ప జయాన్ని ఇచ్చి 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు వారి దేశములో నెమ్మది కలిగి జీవించే గొప్ప భాగ్యాన్ని ప్రభు అనుగ్రహించాడు. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 28 ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క విషయాల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న మరి వాగ్దాన సంబంధమైన ఆశీర్వాద సంబంధమైనటువంటి విషయాలు ఏమయ్యానో ఈ సమయంలో క్లుప్తంగా తెలియపరిచి ఈ యొక్క వాగ్దానాన్ని నేను ముగించాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి కలహాలు కలిగినటువంటి మిద్యానీయుల ఆ ఒక బానిసత్వం దాస్యత్వము నుండి ఇశ్రాయేలును ఆనాడు గిద్యోను ద్వారా విడిపించి రక్షించుకున్నటువంటి దేవుడు అదేవిధముగా వారి యొక్క కష్టాన్ని పాడు చేసేటటువంటి మిద్యానీయుల ఆ బానిసత్వం దాస్యత్వం నుండి ఇశ్రాయేలును విడిపించినటువంటి దేవుడు అమాలేకీయులు కూడా అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా వారి యొక్క కష్టాన్ని అంటే ఇశ్రాయేలు కష్టాన్ని వారికి మిగలకుండా చేసినటువంటి వారి యొక్క దాస్యత్వము నుండి ప్రియా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలును విడిపించినటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఇటువంటి పరిస్థితులు విశ్వాసిగా నీ జీవితంలో ఒక ప్రభు సేవకునిగా నీ జీవితంలో ఏదో రూపంలో నీకు ఎదురవుతున్నాయేమో ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నేను నిన్ను అటువంటి పరిస్థితుల్లోంచి విడిపించి రక్షించి నీ కుటుంబంలో
మరి నెమ్మదితో కూడిన దినాలను, సమాధానముతో కూడిన దినాలను సుదీర్ఘకాలంగా నేను ఇస్తానని ఉదయకాల సమయంలో ప్రభువు ఈ వాగ్దానము ద్వారా మాట్లాడుతున్నారు. కనుక ఈ వాగ్దానాన్ని మనం విశ్వసించి ఈ వాగ్దానములో ఉన్న ఆశీర్వాదం మనం పొందినట్లు ప్రియా దేవుని బిడ్డలారా, మరి విశ్వాసముతో మనం ప్రార్థన చేస్తూ ఈ వాగ్దానాన్ని దేవుని వాగ్దానముగా విశ్వాసముతో నమ్మి మనం ముందుకు వెళ్ళినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చిన గొప్ప విజయము, శత్రువులపై విజయం మరి మనకు కూడా అలాగా దేవుడు అనుగ్రహిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, మరి తన ఆశీర్వాదాలతో నింపి ముందుకు నడిపించే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. ఎవరైతే నిన్ను శ్రమకు గురి చేస్తున్నారో అటువంటి వారి బారి నుండి నిన్ను రక్షించి విమోచించి ఆయన కృపలో వర్ధిల్ల చేయని దేవునిగా ఆయన ఉన్నారని ప్రభు సేవకునికి తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రండి సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కండ్లు మూసుకుని తాళ వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అనే నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా అయ్యా నిన్ను విశ్వసించినటువంటి ఇగో నాయన నీ ప్రజలను అయ్యా ఇగో మరి నీ యొక్క సేవకులుగా మేము అయ్యా నీవు మాకు ఇచ్చిన ఈ పనిలో నమ్మకంగా ఉంటూ ప్రభువా ఈ యొక్క వాగ్దానాల ద్వారా ఇవి నీ వాగ్దానాలు, వీటి ద్వారా వారిని మేము బలపరచడానికి మీరు మమ్మల్ని ఈ విధంగా మా కుటుంబాన్ని మీరు వాడుకుంటూ ఉన్నారని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దాన ప్రభువా ఈ కార్యక్రమాలను ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో వారు ఏ రకమైన పరిస్థితుల్లో ఉన్నారో మాకు తెలియదు, ఏ రకమైన పరిస్థితులతో వారు పోరాడుతూ ఉన్నారో మాకు తెలియదు నాయన. అయితే ప్రభువా అయ్యో నాయన వారు పోరాడుతున్నటువంటి సమస్యల నుండి వారికి విడుదల కలుగునుగా కానీ ఉదయకాల సమయంలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా సమాధానము లేని అయా పరిస్థితులు ఎవరుంటే సమాధానము దయచేయండి. అంతేకాకుండా అయా వారు కలిగినటువంటి సమస్యల నుండి విడుదల పొంది సమాధానకరమైన పరిస్థితిని అనుభవించాలని అయా ఇగో నిరీక్షణతో ఎదురు చూసే వారి జీవితాల్లో ప్రభువా అతి గొప్ప దీవెనకరమైన పరిస్థితి యేసుక్రీస్తు నామములో దయచేయాలని అయా ఇగో నీ సందులో మేము ప్రార్థిస్తున్నాం. దినమంతి మీ సన్నిధి కాపుదల భద్రత వారికి దయచేయమని, వారు తలపెట్టే కార్యాలు మీరు సఫలపరచమని అయా ఇగోనైనా ప్రతి విధమైనటువంటి సమస్యనే శత్రువుపై, రోగమైనటువంటి శత్రువుపై, ఆర్థిక ఇబ్బందులు అనేటటువంటి శత్రువుపై ప్రభువా ఇగోనైనా ప్రతి విధమైనటువంటి అప్పులు అనేటటువంటి శత్రువులపై అయా జయమిస్తూ అయా నీ కృపలో నీ బిడ్డలను నీవిచ్చే ఆశీర్వాదాల ద్వారా అభివృద్ధిపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొన్న మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతో నడిపించు కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్. ఆమేన్.